దేవుడికి పరిచయం చేస్తున్నాననే ఒక ఆలోచన తప్పించి నా లైఫ్లో దేవుడు లేడు. ఓకే, ఐఎమ్ జస్ట్ లైక్ ఐఎమ్ కాల్ క్రిస్టియన్ బట్ ఐఎమ్ నాట్ రియల్ క్రిస్టియన్. బైక్ ర్యాష్గా డ్రైవ్ చేయడము, అలా తిరగడం ఇలా తిరగడం, దట్టు నాకు ఒక పేరు ఉండేది ఆ టైంలో, షార్ట్ టెంపర్, ఓకే, పొగరబోతు. ఇంకా ఎవరైనా సన్ని అంటే ఒక పొగరబోతు, అంటే ఎవరి మాట ఏందో. ఇంట్లో ఒకలాగా సమాజంలో ఒకలాగా. నేను బయటకు వచ్చేసరికి సన్నీ అంటే అదొక రీతి. నా హెయిర్ కి కలర్ వేసుకునేవాడిని, చెవికి పోగులు పెట్టుకునేవాడిని, చేతులకి ఏమో టాటూస్ వేసుకోండి. ఇంకా వెనకాల బ్రేక్ తీసుకోవాలి, బైక్ కి బ్రేక్, వెనకాల బ్రేక్. అంటే ఒక రేస్ చేసేవాడు ఓన్లీ ఫ్రంట్ బ్రేక్ మీద వెళ్ళాలి. చిన్న చిన్న పిల్లలు, 4, 5, 6 సంవత్సరాల పిల్లలు ఇక మొదలుకొని నా ప్రాణం పోయే వరకు, ఈ సన్నీ అన్నవాడు చచ్చిపోయే వరకు కూడా నీ కొరకు బతుకుతాడు. కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఎన్ని వచ్చినా పర్లేదు. మీకు అనేకమైన శ్రమలు పెట్టారు, అయినా ఆ పందులు తిరిగే ప్రాంతంలో ఆ స్మెల్లలో ఎలా పరిచయం చేస్తున్నారు బ్రదర్? ఆపుతారా ఆపని, కొడతారా కొట్టని, తిడతారా తిట్టని, చంపుతారా చంపని. మన కొరకు క్రీస్తే చనిపోయాడు, మన కొరకు ఆయన ప్రాణం విడియాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మన మధ్య బ్రదర్ సన్నీ గారు ఉన్నారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. బ్రదర్, యంగ్ ఏజ్లో ప్రాణాలకు తెగించి సేవ చేస్తున్నారు. అసలు సేవే చేయను అన్న మీరు ఇంత డెడికేటెడ్గా ఎలా సేవ చేస్తున్నారు? దానికంటే ముందు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కొన్ని నిమిషాలు పంచుకుంటారా? తప్పకుండా. మరొకసారి ప్రభుపేట ఈ లైవ్లో వీక్షిస్తున్న వారు, లేకపోతే టెస్ట్ మనీ వీక్షిస్తున్న వారు అందరూ కూడా ప్రభుపేట నా వందనాలు. ఇట్స్ గ్రేట్ఫుల్ టైమ్ టు బీ హియర్. చాలా చక్కని సమయంలో ఈరోజు ఇక్కడ ఎలా ఉన్నాను. ఇది కేవలము నా గొప్పతనం కాదు, కానీ నా దేవుడు చూపిన కృప కాపుదల బట్టి ఈరోజు నేను మీ ముందు నిలబడ్డాను. మరొకసారి నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చిన బ్రదర్ జోషి గారు కూడా ప్రభుపేట వందనాలు. అలాగే వారితో వర్క్ చేస్తున్న టీం అంతటికి కూడా నాకు ప్రభుపేట వందనాలు. ఎందుకంటే ఒక సాక్ష్యము ముసుకేస్తే తెలియదు, కానీ అది బయటికి తెలియచేస్తేనే అనేక మందికి తెలుస్తుంది. మరి బ్రదర్ జోషి గారి విషయంలో చాలా వరకు అనేక మందిని పిలిచి వారి యొక్క సాక్ష్యాల ద్వారా అనేక మంది చనిపోతున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే ఎంతోమంది పడిపోతున్న వారు కావచ్చు, కుటుంబంలో ఎన్నో ఉడుదుడుకులు ఎదుగుతున్న వారు కూడా ఈ సాక్ష్యాల ద్వారా వారి బ్రతుకులు మార్చుకుని ఇట్స్ లైక్ గ్రేట్ఫుల్ మోటివేషనల్ అనమాట. చాలా మందికి ఇది ఒక వారి జీవితాలు మార్చే ఒక పుస్తకం లాంటిది. ఐఎమ్ సో హ్యాపీ టు బీ హియర్. చాలా చక్కని సమయంలో ఈరోజు బ్రదర్తో ఉండడం చాలా సంతోషం. సో వెరీ షార్ట్లీ నేను నా యొక్క టెస్ట్మెంట్ చెప్పాలని ఆశపడుతున్నాను. మరి ఈ వయసులో ఒక 26 years ఓల్డ్లో కూడా నేను బలంగా దేవుని పరిచయం చేస్తున్నానంటే అది కేవలం దేవుని యొక్క పిలుపని నేను చాలా భావిస్తున్నాను. నా లైఫ్కి వస్తే నా చిన్నతనంలోనే నేను క్రైస్తవ కుటుంబంలో జన్మించాను. బిఫోర్ మా పూర్వీకులందరూ కూడా హిందూసే. మా తాతయ్యలు, మా ముత్తాతలు వాళ్ళందరూ కూడా హిందూ ధర్మంలో ఉంచిన వాళ్ళే. వాళ్ళందరూ పూజలు పునస్కారాలు చేసిన వాళ్ళే. మా తాతయ్య గారు, ఇప్పుడు పాస్టర్ గా పనిచేస్తున్న మా తాతయ్య గారు ఫిలిప్ గారు ఆయన పేరు. ఆయన పరిచర్యకి వచ్చే ముందు ఆయనకు ఒక చికెన్ ఫాక్స్ వచ్చింది. ఆయన చనిపోయిన టైంలో ఒక బెడ్ మీద అందరూ వెళ్ళిపోయారు వదిలేసి, ఈయన చనిపోతున్నారు, ఇంక చనిపోతారు అన్న టైంలో ఒక సేవకుడు వచ్చి ప్రార్థన చేశాడు. చేసి, అమ్మ మీ అబ్బాయికి ఏం కాదు, దేవుడు నిజమైన దేవుడు ఒక ఆయన ఉన్నాడు, మీరు ఆయన ప్రార్థన చేయండి, మీ కొడుకుని సేవకు అర్పించండి, అప్పగిస్తే డెఫినెట్లీ నీ కొడుకు బతుకుతారని మా తాతయ్యకి ఆ రోజు సేవకుడు చెప్పడం జరిగింది. వీళ్ళు పేదవాళ్ళు, దట్టు దే డోంట్ నో ఎడ్యుకేషన్, వాళ్ళకి చదువులేదు, ఏం లేదు. ఎప్పుడైతే ఒక హోప్, అంటే డాక్టర్ వాళ్ళకి కాని పని, మనుషుల వాళ్ళకి కాని పని, ఎవరో ఒక దేవుడు చేస్తున్నసరికి వాళ్ళ క్యూరియాసిటీ పోతే సంథింగ్ బ్రతుకు మీద ఆశ, ఇది జరుగుతుందని డెఫినెట్లీ వాళ్ళకి తెలిసిన ఆ టైంలో వాళ్ళు మోకాలిసి ప్రార్థన చేస్తారు. అయ్యా ఒకవేళ నిజంగా మా కొడుకుని బ్రతికిస్తే మీ సేవకి ఇస్తామని చెప్పారు. ఆ టైంలో వాళ్ళకి తెలియని వయసులో ఆ టైంలోనే మోకాలిసి ప్రార్థన చేయడం, ఆ పెద్ద వయసులో దేవుని అడగడం. అదే టైంలో దేవుడు మిరాకిల్ అనమాట. చనిపోతాడన్న వ్యక్తి అక్కడికక్కడే 2-3 days రిపోర్ట్స్ మారిపోవడము, ఆయన చనిపోయిన వ్యక్తి బ్రతకడం. ఈరోజు ఆయన సజీవంగా సేవ చేసి ఒక 100 మందికి బాప్తిస్మం ఇచ్చారు, 100 మందికి పెళ్లిళ్ళు చేశారు, అనేక మందిని ఈరోజు సేవా మార్గంలో అనిపిస్తారు. అందులో నేను ఒక్కడిగా వాళ్ళ మనవడిగా రోజు నేను ఉండడం జరిగింది. ఈ రీతిగా మీ కుటుంబం రక్షించబడింది. ఈ రీతిగా రక్షించబడింది. మా తాతయ్య చనిపోయే టైంలో ఒక సేవకుడు వచ్చి ఒక ప్రార్థన ద్వారా మా కుటుంబం టోటల్ ఫ్యామిలీ ఈ రోజు సేవలో నడుస్తుందంటే ఒక సేవకుడి ప్రార్థన. అది కేవలం దేవుడి యొక్క మహిమే. సో మా తాతయ్య గారు సేవలో నేను మొట్టమొదటిగా పుట్టడం, మా మమ్మీ మా డాడీ కూడా ఏం చేశారంటే మొదటిగా పుట్టిన కుమార్ని సేవకి అర్పించారంట. ఆ విషయం నాకు కూడా తెలియదు. నేను ఇంకా చర్చ్లో ఉండడం, మ్యూజిక్ ప్లే చేయడం, నేను మంచి జాజ్ ప్లేయర్ని. ఆ చర్చ్లో మంచిగా మ్యూజిక్ ప్లే చేయడము, తర్వాత ప్యాడ్స్ ప్లే చేయడం, తర్వాత జాజ్ ప్లే చేయడం, మంచిగా వర్షిప్ చేయడం, సండే స్కూల్ లీడ్ చేయడం, ఇలాగ నా లైఫ్ పరిచయం వెళ్ళిపోతుండేది. నిజంగా ఎంత పరిచయం చేశానంటే నా వయసులో, చిన్న వయసులో
బరకలు మోయడం, ఆ కాంగులు పట్టుకెళ్ళడం, అక్కడ పెట్టడం, లేకపోతే కరెంట్ ఫిట్ చేయడం, అలాగ వీధి పరిచయలు, సువార్త పరిచయలు, ఎన్నో పరిచయలు చేస్తూ ఉండేవాడిని. ఎన్ని చేసినా కూడా నా లైఫ్లో దేవుడికి పరిచయం చేస్తున్నాననే ఒక ఆలోచన తప్పించి నా లైఫ్లో దేవుడు లేడు. ఐఎమ్ జస్ట్ లైక్ ఐఎమ్ కాల్ అ క్రిస్టియన్ బట్ ఐఎమ్ నాట్ రియల్ క్రిస్టియన్. నేను పేరుకి క్రైస్తవుని, పేరుకి పాస్టర్ మనవన్నే, కానీ నిజానికి దేవుని బిడ్డనైతే కాదు. అంటే నేను ఎప్పుడు తెలుసుకుంటే ఇప్పుడైతే నేను సేవలోకి వచ్చాను అప్పుడు ఐఎమ్ రియలైజ్. సో వాట్ ఐఎమ్ డూయింగ్ మై పాస్ట్ లైఫ్, నేను పాత జీవితంలో అయితే ఉన్నా అది నా నిజమైన జీవితం కాదు. నేను ఇంకా వరల్డ్లీ లైఫ్లో ఉన్నాను, ఇంకా లోకానుసారిగా ఉన్నాను. ఎందుకంటే నా తిరుగుడు మానలేదు, నా బూతులు మానలేదు, నాకున్న చెడు అలవాట్లు ఏమి మానుకోలే. నా లైఫ్ నన్ను లీడ్ చేస్తూ వచ్చేసాను. కానీ అంటే దేవుడి దగ్గరికి వెళ్తున్నాను అంతే. దేర్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చాలా మంది అలాగే ఈ రోజుల్లో దేవుడి దగ్గరికి వెళ్తున్నాం అనుకుంటారు అంతే, కానీ నిజానికి వాళ్ళు దేవుడికి దగ్గరగా లేరు. పరిచయం చేస్తున్నాం అంతే, కానీ దేవుడికి దగ్గరగా లేము. నా లైఫ్ కూడా అలాగే వెళ్ళిపోతూ ఉండేది. సరదాగా బయటికి వెళ్ళడం, ఆడుకోవడం, అలా చేయడం, ఇలా చేయడం, అలాగే ఒక 10th క్లాస్ వరకు నా లైఫ్ లీడ్ చేసుకుంటూ వచ్చేసాను. అదే టైంలో మా వాళ్ళు ఒక తీన్మార్ అనేది స్టార్ట్ చేశారు. ఈ బ్యాండ్ మేళ వాయించడం, ఈ తీర్థాలకి, వినాయక చవితులకి అలా ఇలా వెళ్ళి వాయించడం చేస్తూ ఉండేవారు. మీ ఫ్రెండ్స్ బ్రదర్? మా ఫ్రెండ్స్ అందరూ ఆ పేటలో ఉన్న సర్కిల్ అంతా. మరి నేను మంచి జాజ్ ప్లేయర్ని. ఆ టైంలో ఇంకా ఈ వాయించడం అనేది ఒక జోష్గా ఉండేది, మంచి హ్యాపీ మూమెంట్గా ఉండేది. ఇంక కుర్రలందరం కూడా టీం కింద ఫామ్ అయ్యి, మాకు తెలిసేది కాదు ఇలాగ మనం చర్చ్కి వెళ్తున్నాం, మనం ఇలా వినాయక చవితికి వెళ్ళి వాయించకూడదు, లేకపోతే ఇలాగా ఈ తీర్థాలకి వెళ్ళి వాయించకూడదు, లేకపోతే వేరే చోట్లకి వెళ్ళి మనము దేవుడి బిడ్డగా పిలవబడుతున్న మనం వేరే దిక్కునికి వెళ్ళకూడదు అనేసి మాకు తెలియదు. వీఆర్ నాట్ రికగ్నైజ్ దాట్. మాకు తెలియదు. ఏంటంటే సరదా, కుర్రోళ్ళు ఎంజాయ్ చేయాలి, మంచిగా డబ్బులు ఇస్తారు, లేకపోతే మనం మంచిగా అడవడి చేయొచ్చు అనే ఒక థాట్. సో అలా ఏం చేసేవాళ్ళం అంటే ప్రతిరోజు ఈ వినాయక చవితికి వెళ్ళడం, అలా పెట్టి ప్రసాదాలు తినడం, లేకపోతే అక్కడ ఏంటాయి సంథింగ్ ఏదో క్లాత్ ఉంటుంది పేరుతోటి, ఆ పేరు కట్టుకోవడం, మేము డాన్సులు వేయడం, ఇలా చేసేవాడిని. ఒక పక్కన పాస్టర్ గారు మనవాడిని, ఒక పక్కన చర్చిలోకి వెళ్ళి ప్లే చేసేవాడిని, ఒక పక్క వచ్చి తీన్మారం వాయించేవాడిని. నా లైఫ్ ఇలా వెళ్ళిపోతుండేది. నా పక్కన ఉన్న వాళ్ళు స్మోక్ చేసేవాళ్ళు, డ్రింక్ చేసేవాళ్ళు, అలా ఇలా ఎన్నో చేసేవారు. చాలా సార్లు నన్ను తాగనివారు, చాలా సార్లు స్మోక్ చేసేవారు. కానీ నాకు ఒక భయం ఉండేది, నేను పాస్టర్ గారు మనవను కదా, నేను సేవలు ఉన్నా కదా, నేను తప్పు చేయకూడదు కదా అని ఒక ఆలోచన కలిగేది. అలా నేను దాని వైపు ఎప్పుడు ముట్టుకోలేదు. ఇప్పుడు వచ్చి నా లైఫ్లో అదే ఒకటి చెప్పగలను, ఎప్పుడు కూడా ఒక స్మోకింగ్ కానీ ఒక ఆల్కహాల్ అని నా బాడీలో రాలేదు. కానీ లోకానుసారంగా జీవించడము, బైక్ ర్యాష్గా డ్రైవ్ చేయడము, అలా తిరగడం, ఇలా తిరగడం. దట్టు నాకు ఒక పేరు ఉండేది ఆ టైంలో, షార్ట్ టెంపర్, పొగరబోతు. ఇంకా ఎవరైనా సన్ని అంటే ఒక పొగరబోతు, అక్కడ ఎవడ మాట ఏంటో, ఇక్కడ గర్వాంధుడు, ఒక గర్విష్టి, అలా నాన్న ఉద్యోగం చేస్తున్నాడు ఆడికేంటే, ప్రతి ఒక్కరు అంతే పేరు. సో అలాగా చాలా కోపం. ఎంత కోపం అంటే ఏదైనా నచ్చకపోతే పగలగొట్టడమే, అలాగే కార్లు, బైకులు, ఫోన్లు నెలకేసి కొట్టడమే, గరేజడమే, అలాగే ఎంత ఎలా బతుకుంటే అంటే నేను చర్చికి వెళ్తాను తప్పించి ఒక మృగంలా ప్రవర్తించేవాడిని. నేను ఇంజనీరింగ్ చేసేవాడిని బ్రదర్. ఇంజనీరింగ్ చదువుతూ క్లాసులు మధ్యలో మానేసేవాళ్ళం అనమాట. క్లాస్ ఒక 1 పీరియడ్ ఉండి సెకండ్ పీరియడ్ నుంచి ఇంకా గోడ దూకి బయటకు వచ్చేసేవాళ్ళం. వచ్చేసి మాకు కొన్ని బైక్స్ బయట నుంచి తెచ్చేవాళ్ళం అండి. ఆ బైక్స్ కొంచెం రేసింగ్కి వెళ్ళాలని మేమందరం ఆలోచించి దేవుని చెరువు అక్కడ ఒక బ్రిడ్జ్ ఉంటుంది, ఫ్లైఓవర్. ఆ ఫ్లైఓవర్ దగ్గరికి వచ్చేసి ఒక 10 మంది కుర్రోళ్ళం వచ్చేసి వెనకాల బ్రేక్ తీసేవాళ్ళం బైక్కి. బ్రేక్ వెనకాల బ్రేక్ అంటే ఒక రేస్ చేసేవాడు ఓన్లీ ఫ్రంట్ బ్రేక్ మీద వెళ్ళాలి, వెనకాల బ్రేక్ వేయకూడదు. అంటే ఇంకా ఎలా ఉంటుందంటే ఒకవేళ గట్టిగా బ్రేక్ కొడితే చచ్చిపోతాడు అంతే, బతికితే ప్రాణం, లేకపోతే చచ్చిపోవడం అంతే, అంతే, ఇంకా అంతకుమించే ఉండదు. ఒక 20,000 30,000 బెట్టింగ్లు అంతే. ఒక రోజు నేను మా అమ్మకి తెలియకుండా, మా అమ్మ ATM తీసుకొచ్చి దాంట్లో ఒక 10,000 డ్రా చేసుకొస్తాను మా అమ్మకి తెలియకుండా. ఎందుకంటే పిచ్చి, బ్రేస్ చేయాలి, డబ్బులు సంపాదించాలి, సరదాగా ఎంజాయ్ చేయాలి, లైఫ్ మీద ఏం హోప్ ఉంది కాదు. నాకు ఒకటే అనుకోండి, చచ్చిపోతే రేసింగ్ చేస్తూ చచ్చిపోతే బాగుంటుంది అనిపించేది నాకు. అలా ఉండేది, అంత పిచ్చి. అలాగా ఆ డబ్బులు పెట్టడం, ఆ రేసింగ్ వెళ్ళడం, ఫ్రంట్ బ్రేక్ మీదే బైక్ చెడ్డ, ఎంత స్పీడ్ అంటే ర్యాష్ డ్రైవ్ అనమాట. ప్రజలు మా ఊర్లో నా బైక్ ఎక్కువ కాదు, మరి బైక్ ఎక్కితే చచ్చిపోతారని కూడా అంతే. అందరూ వీరు ఎప్పుడు చచ్చిపోతారా, ఇంత ర్యాష్ డ్రైవ్, ఇంత స్పీడ్, ఇంత ఇలా. అలాంటి లైఫ్ బ్రదర్ నాది. అంత అలా ర్యాష్ డ్రైవ్ చేయడం, అలాగ ఎన్నోసార్లు చచ్చిపోవాల్సిన పరిస్థితి, చచ్చిపోవాల్సిన టైంలో కూడా నిజంగా బ్రతికానంటే అది కేవలం దేవుడి కృపే నేను భావిస్తాను. అలాగా లైఫ్ అంతా కూడా అలా డిస్ట్రాయ్ వెళ్ళిపోతుండేది. సడన్లీ మా తాతయ్య గారు పిలబడుతున్న మా తాతయ్య గారి యొక్క కొడుకు నాకు బాబాయ్ అవుతారు, ఆయన కూడా కేరళ వెళ్ళి పరిచయం చేయడానికి వెళ్ళారు బైబిల్ ట్రైనింగ్కి. అదే టైంలో నేను 10th క్లాస్ కంటిన్యూ అయిపోయింది. ఆయన సడన్ గా సేవ అక్కడ బైబిల్ ట్రైనింగ్ కంప్లీట్ చేసి వచ్చారు. ఇంకా సేవలోకి వెళ్తున్న టైంలో ఆయనకి 24 hours పెయిన్ ఒక ప్రీవియస్ 3 years బ్యాక్ జరిగింది. ఆ ఆపరేషన్ సెట్ అవ్వక ఈయనకి లోపల ఈ కిడ్నీకి ఇవ్వాల్సిన ఫంక్షన్ ఆగిపోయింది.
సడన్ గా కాలు ఉబ్బిపోవడం, బ్రీతింగ్ ఆగిపోవడం, ఈ సడన్ జరగడం. హాస్పిటల్ తీసుకెళ్తే పాపం ఆయన చనిపోయారు. చనిపోగానే ఎంతో హోప్స్ పెట్టుకున్న ఈ సేవ అంతా జరగాలని మొత్తం కుటుంబం అంతా కూడా చాలా నిట్టూర్పు అయిపోయి మొత్తం సంఘం అంతా ఏడుస్తూ, ఇంకా తాతయ్య గారు అమ్మగారు చూస్తే ఇంకా ఎందుకు ఈ జీవితం అన్న టైం అయిపోయింది, ఇంకా చనిపోదామన్న మూమెంట్ వాళ్ళదే. ఇంకా అలాంటి టైంలో మా డాడీ మమ్మీ కూడా మేము అందరం వెళ్ళి ఓదార్చి, అలా కాదు దేవుడు ఏదో ఒకలాగా సహాయం చేస్తారని చెప్పి వాళ్ళని ఓదార్చి ఇంకా నన్ను అక్కడ ఉంచేస్తారు మా తాతయ్య గారి దగ్గర. ఇంకా నేను అక్కడే ఉండి కాలేజ్కి వెళ్ళేవాడిని. తాతయ్య వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళు చూసుకోవడం, ఈ ప్రేయర్స్ అవి హెల్ప్ చేయడం, తాతయ్య గారికి కూడా ఉండడం, ఇలా వెళ్ళడం. ఇంకా నేను లోకానుసారంగా జీవించడమే. కాలేజ్కి పేరు కానీ కాలేజ్కి వెళ్ళండి కాదు, డైలీ సినిమా థియేటర్కే. నేను ఉన్నది క్లాసులు తక్కువ, సినిమా థియేటర్లు ఎక్కువ. కుర్రోళ్ళతో డైలీ గొడవలే, బయట వాళ్ళని కొట్టడం, వీళ్ళని కొట్టడం, ఆ సెటిల్మెంట్కి వెళ్ళడం, ఈ సెటిల్మెంట్కి వెళ్ళడం, బైక్ రేసింగ్కి వెళ్ళడం, డబ్బులు వేయడం, బెట్టింగ్లు వేయడం, అలా తిరగడం. ఒక రోజు ఏం చేశానంటే నా క్లాస్మేట్లో ఒక అమ్మాయిని ఒక అబ్బాయి అరెస్ట్ చేశాడు. చేసరికి కోపం వచ్చి అక్కడెక్కడ ఒక బీరు బాటిల్ ఉంది, ఆ బీరు బాటిల్ ఇచ్చి బద్దలు కొట్టేసాను. తలకాయ మీద కొట్టేసి తలకాయ బద్దలేసిపోయింది నా ఇంజనీరింగ్ టైంలో. అక్కడ మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్ళడం, మళ్ళీ వాళ్ళు కేసు పెడతానంటే వద్దని వేరే వాళ్ళు రిక్వెస్ట్ చేయడం. అంటే ఇంకా కోపం అనమాట. నాకేం తెలిసేది కాదు. అంటే నేను క్రైస్తవుని పేరు తప్ప నాలో ఒక క్షమాగుణం కానీ, ఒక మనశ్శాంతి కానీ, ఒక ఓర్పు సహనం అనేది నాలో లేదు. ఒక మృగమే. అలా ప్రవర్తించే టైంలో లైఫ్ ఇలా వెళ్ళిపోతుండేది. సడన్ గా అన్ని చనిపోవడం, నా లైఫ్ లో ఇవన్నీ కూడా ఒక బ్రేక్స్ అనమాట. నా ఎదుగుదలకి ఏంటో ఇవన్నీ కూడా బ్రేక్ డౌన్స్ అన్ని కూడా. ఇవన్నీ కూడా మీ ఇంట్లో తెలిసి అనే విషయాలు ఏమి తెలిసి వాళ్ళకి ఏం తెలియదండి. అంత కూడా నా పర్సనల్ లైఫ్ అంతా కూడా నేను వాళ్ళ దగ్గర ఉంటే ఐఎమ్ గుడ్, లైక్ నేను వర్షిప్ చేసేవాడిని, లేకపోతే అక్కడ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ చేసి పరిచయం చేసేవాడిని. అలా ముందు అంటే ఓకే ఈజ్ అ గుడ్ బాయ్, ఇంట్లో ఒకలాగా సమాజంలో ఒకలాగా. నేను బయటకు వచ్చేసరికి సన్నీ అంటే అదొక రీతి. నా హెయిర్ కి కలర్ వేసుకునేవాడిని, చెవికి పోగులు పెట్టుకునేవాడిని, చేతులకి ఏమో టాటూస్ వేసుకోండి. ఇంకా సన్నీ అంటే ఇది ఒక స్టైల్ పర్సన్, లేకపోతే ఇతను ఒక స్టైలిష్, లేకపోతే ఇతను ర్యాపోష్, ఒక యాటిట్యూడ్ పర్సన్, ఇది ఒక పేరు. అలాంటి టైంలో ఒకసారి అన్ని చనిపోవడం, బ్రదర్ గారు ఇలా చనిపోవడం, తర్వాత డాడీ ఏమో గవర్నమెంట్ ఎంప్లాయ్, ఒక విఆర్ఓ కింద రెవెన్యూ డిపార్ట్మెంట్ చేసేవారు. కావాలని చెప్పి డాడీని కొంతమంది వ్యక్తులు కావాలని చెప్పి ఆయన జాబ్ తీయించేశారు. ఎందుకంటే ఒక కులం వాడు ఇలా జాబ్ చేస్తున్నాడు, వీడిని ఉంచకూడదని చెప్పి కావాలని కొంతమంది జాబ్ తీయించేశారు. సడన్ గా సేవకుడు చనిపోవడం, ఇంట్లో అంత కుటుంబం అంతా ఒక బాధలు ఉండడం, ఇదే టైంలో డాడీ జాబ్ పోవడం, ఇంకా ఎవరో కోరుకోలేకపోయాం. ఇప్పుడు జాబ్ లేదంటే ఇల్లు గడవదు, కుటుంబం గడవదు. అప్పటికే మేము అక్కడ సొంత అంటే డాడీ వాళ్ళు కడియంలో రెంట్ కొంటున్నారు. ఒక పక్కన రెంట్ పే చేయాలి, తర్వాత చెల్లి స్టడీస్, తమ్ముడు స్కూల్ ఫీజు పే చేయాలి, ఎన్ని ఇబ్బందులు. ఈ ఆలోచన డాడీ పెట్టుకుని ఏంటి ఇలా అయిపోయిందని చెప్పి ఆయన అలా టైంలో ఆడికి హార్ట్ కంప్లైంట్ ఇస్తుంది. డాడీకి హార్ట్ హోల్ పడడం, దానికి మళ్ళీ స్టంట్ వేయాలండం, ఎటు చూసిన అమౌంట్ లేకపోవడం, డబ్బు లేకపోవడం, ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో తోచని పరిస్థితి. ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎవరు సహాయం చేశారు కాదు. డాడీ జాబ్ చేసినప్పుడు ఎంతో మంది వాళ్ళకి 10,000, 20,000, 30,000, లక్షలు కూడా చేతులకి ఇచ్చి ఎంతో హెల్ప్ చేశారు. అట్ దట్ మూమెంట్కి డాడీకి కనీసం ఒక 1,000 రూపాయలు కూడా ఫోన్ చేసేవాళ్ళు కానీ, ఒక 1,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు కూడా ఎవరు. ఎంతమందికి ఫోన్ చేసినా మా దగ్గర డబ్బులు లేవు. మేము ఎంతమందికి అయితే సపోర్ట్ చేసామో ఆ రోజు ఒక్కరు కూడా వచ్చి మాకు సపోర్ట్ చేసేవాళ్ళు. డాడీ చాలా ఏడ్చేవారు, రోజు ఏడ్చేవారు. ఏంటి నేను ఎంతమందికి హెల్ప్ చేశాను, ఎంతమందికి సహాయం చేశాను, నా కష్టకాలం నాకు ఒక్కరు వచ్చి ఆదుకునే వాళ్ళు లేరు అని చెప్పి రోజు ఏడ్చేవారు. మేము అది చూసి తట్టుకోలేకపోయేవాళ్ళం. డాడీ మీకు హెల్త్ బాగోలేదు, మీరు ఇలా కొంచెం ఫీల్ అవుతే అది కొంచెం మీ అనారోగ్యంకి బాధపడద్దు, వద్దు డాడీ ఏడవద్దు అని. ఇంకా రోజంతా మేము ఇంట్లో కూర్చొని డాడీతో ఏడవడం, ఒక పక్కన ప్రార్థన చేయడం, అలా ఏడవడం, ప్రార్థన చేయడం. ఒక రోజు బ్రదర్ ఏమైందంటే డాడీ ట్యాబ్లెట్ వేసుకోవాలి, ట్యాబ్లెట్ వేసుకుంటే ఒక టిఫిన్ చేయాలి, బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ట్యాబ్లెట్ వేసుకోమన్నారు. ఇంట్లో ఎక్కడ ఎదిగినా డబ్బులు లేవు, ఎక్కడ ₹1 లేదు, అట్లీస్ట్ ఒక ₹10 లేవు మాకు టిఫిన్ తినడానికి. ఆ రోజు అట్లీస్ట్ డాడీకి మెడిసిన్ ఇవ్వడానికి. నిజంగా రోజు చాలా ఏడ్చాము, ఇల్లు అంతా కూర్చొని ఏడ్చాము. ఒకప్పుడు 1,000, లక్షలు ఖర్చు పెట్టిన వాళ్ళం ఈ రోజు ₹10 లేవు మాకు. ఆ స్థితి అయిపోయింది. ఎందుకు వచ్చిన స్థితి అని చెప్పి ఎలా ఏడ్చామంటే అలా కూర్చుని బోర్ని ఏడ్చాం. అదే టైంలో పక్కింటి ఏమండి మీకు బాగోలేదంట కదా, ఇదిగోండి అని తెచ్చి ఆవిడే టిఫిన్ తీసుకొచ్చి, మేము చుట్టాలు వస్తారని చుట్టాలు ఎవరు రాలేదండి, ఆ టిఫిన్ అంతా అలా ఉంది, మీరు తిన్నారా లేదని చెప్పి ఆ రోజు టిఫిన్ అంతా తెచ్చారు. నిజంగా ఆ రోజు చాలా అదే రోజు ప్రార్థన చేశాను, తండ్రి ఏంటి తినడానికి ₹10 కూడా లేవని ఏడ్చేసరికి దేవుడే ఒక ఇంటి పక్క నుంచి అందరికి ఆ రోజు ఫుల్ బ్రేక్ఫాస్ట్ తెచ్చి ఇచ్చాడు. మీ ఆర్థికంగా బాగున్నంతసేపు మీరు ఎంజాయ్ చేశారు. ఎప్పుడైతే ఒక శ్రమ మీ జీవితంలోకి వచ్చిందో ఇంకా అణిగారు. కొంచెం అంటే ఏంటి లైఫ్, మనం బాగున్నప్పుడు అన్నీ ఉన్నాయి, ఒక ఆలోచనలోకి వచ్చాను, ఏంటి లైఫ్ ఏంటి ఇలా అయిపోయింది.
మన దగ్గర ఎంతో డబ్బు ఉన్నప్పుడు అందరూ మన కూడా ఉన్నారు. ఎప్పుడైతే చేతిలో ₹1 లేదో ఎవరూ మనతో లేరు. మన స్నేహితులు కానీ, మన కుటుంబీకులు కానీ, మనవారు కానీ, మన రక్త సంబంధికులు కూడా మనతో లేరు. నిజంగా బ్రదర్, లిటరల్ చేయించున్నాను. మన దగ్గర డబ్బు ఉంటే మనకు చుట్టం కాను కూడా మన చుట్టం అయిపోతాడు, చుట్టం కానివాడు. అదే మన దగ్గర డబ్బు లేకపోతే మన సొంత రక్త సంబంధికులు, అన్నలు, చెల్లెలు కూడా మనం విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అదే సిచ్యువేషన్ మాది. మాకున్నారు, పెద్ద ఫ్యామిలీ మాది. కానీ మా డాడీ సిచ్యువేషన్ చూసి ఒక్క వ్యక్తి వచ్చి ₹1000 ఇచ్చిన మాకు లేరు. ఆ టైంలో మాకు దేవుడే ఆధారం. ఆయన మాకు తిండి పెట్టాలి, ఆయన పోషించాలి, అదే నమ్మకం. ఇంకా నేను ఆ టైంలో పెయింట్ పనికి వెళ్ళాను కదా. ఒక పెయింట్ పనికి వెళ్ళి బుక్ చేస్తూ ఒక పక్కన చదువుకున్నాను ఇంజనీరింగ్. మధ్యలో కాలేజ్ సెలవు పెట్టుకోవడం, పెయింట్ పనికి వెళ్ళడం, అక్కడ ఇచ్చి ఒక ₹500, ₹1000 తేవడం, డాడీకి మెడిసిన్స్కి ఇవ్వడం, అలాగా ఏదో ఒక పని చేస్తూ పొట్ట పోషించాలి కదా అనిపించేది. చేతులు ఇంత డబ్బు ఉండేది అప్పుడు. బెట్టింగ్ చేసేవాడిని, 10,000, 20,000 అలాగే ఇలాగా ఇంత స్పోర్ట్స్ బ్యాగ్ ఇన్ని చేసేవాడిని. కానీ ఈ రోజు మా పరిస్థితి ఎలా అయిపోయిందని చెప్పి ఒక పక్కన ఏడుస్తూ ఉండేవాడిని. ఒక పక్కన ఇన్ని చేసినా కూడా నాకు ఇంకా దేవుడు తెలియదు. నేను ఇప్పటికీ దేవుని అప్పటికీ తెలుసుకోలేదు. లిటరలీ చెప్తున్నాను, నా కుటుంబం అంత పరిస్థితుల్లో కూడా దేవునికి ఇంకా నేను తెలుసుకోలేదు. ఇంకా లోకంలో బతికేవాడిని. నా తిరుగుడు, నా యొక్క పరుగులు అంతా లోకానుసారంగానే. దేవుడికి నిజంగా మనస్ఫూర్తిగా ఎప్పుడు ప్రార్థన చేయలేదు నేను ఆ టైంలో కూడా. ఎప్పుడైతే నా తండ్రి ఇంకా చనిపోతాడన్న పరిస్థితి వచ్చేసిన తర్వాత కుటుంబం అంతా ఒకటే డెసిషన్ ఇంకా అనుకున్నారు. అలా నేను పడుకున్నాను, మా మమ్మీ మా ఫాదర్ అనుకుంటున్నారు, ఇంత బతికి కంటే చచ్చిపోతే బాగుండు కదా, మనకంటే ఎవరు లేరు, మన కుటుంబీకులు ఎవరు లేరు, ఇంత లేని స్థితిలో, తిండి లేని స్థితిలో, పిల్లలకి పెట్టలేని స్థితిలో, వాళ్ళని ఏమి చేయని స్థితిలో చచ్చిపోతే బాగుండు కదా అన్న మాట నా చెవిని అనమాట. ఆ మూమెంట్లో ఇంకా ఏం చేయాలో కూడా తెలియలేదు. లిటరలీ నాకే ఏడ్చిన రాత్రంతా. ఏంటి తండ్రి, నా కుటుంబ పరిస్థితి ఇలా అయిపోయింది, నా ఫాదర్ నా మదర్ చనిపోతే మేము ఏం చేయాలి, అయితే మేము కూడా చచ్చిపోవాలా, ఇంకా మేము కూడా చచ్చిపోదామా, ఇంకా చనిపోదామా అన్న మూమెంట్ బ్రదర్. లిటరల్ చెప్తున్నాను, చనిపోదాం అనుకున్నాం ఇంకా అన్న టైంలో మా తాతయ్య వచ్చారు. ఆ నెక్స్ట్ డే వచ్చి ఒక 10,000 ఇచ్చి ప్రస్తుతానికి ఉంచండి అని ప్రార్థన చేసి వెళ్ళారు. అప్పుడు డాడీతో ఆయన ఒక మాట అన్నారంట, అరే ఆయన పుట్టినప్పుడు సేవకి ఇచ్చారు, మీకు గుర్తుందో లేదో, ఆడేమో ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుకుంటున్నాడు, ఆడేమో పనులకి వెళ్తున్నాడు, లేకపోతే ఎక్కడ దిక్కునికి వెళ్ళిపోతున్నాడు జాబ్కి, మరి ఏంటి ఇదే ఈ కారణాలు అంటే ఏంటి, ఇంట్లో ఒకటి చనిపోవడం, తర్వాత ఏమో నువ్వు నీ జాబ్ పోవడం, నీ ఉద్యోగం పోవడం, తర్వాత నీవేమో ఇలా అనారోగ్యంగా పడిపోవడం, ఇలాగా ఇంత పరిస్థితి ఎందుకు వచ్చింది, ఏంటిదంతా, ఏమైనా దేవుడు ఏదైనా ఉందా ఏంటి అని చెప్పి డాడీని అనేసరికి డాడీ మమ్మీ కూడా నాతో నాన్న నువ్వు ఇలాగా పుట్టినప్పుడు నేను సేవకి ఇచ్చాము, ఏంటిదంతా అని నాతో అనేసరికి నాకు ఒక ఆలోచన పుట్టింది. ఏంటి నేను సేవకా, లిటిల్ ఐమ్ షాక్, నేను సేవకా, ఇలాంటి సేవ వద్దు బాబోయ్ దన్నమని అనిపించింది నాకు. సేవ ఎవరు చేస్తారు, ఇంత సేవ ఎవరు చేస్తారు, అందరితో మాటలు పడాలి, ప్రతి ఒక్కడు తిడతాడు, ప్రతి ఒక్కడు ఒరే నీకు ఇది ఇంతకు మించిన బతుకేమీ లేదా, ఏదైనా పని చేసుకుని బతకొచ్చు కదా, ఉద్యోగం చేసుకుని బతకొచ్చు కదా, ఇంత దౌర్భాగ్యమైన స్థితి ఎందుకని చెప్పి అందరు తిడతారు, ప్రతి ఒక్కడు కాళ్ళు పెట్టుకోవాలి, ప్రతి ఒక్కరిని బతుమాలాలి, అందరి ఇంట్లోకి వెళ్ళాలి, అలాగే ఇంత నాకు బతుకొద్దురా బాబు అని చెప్పి అనుకునేవాడిని. నేను సేవ అంటే నేను మంచిగా జాబ్ చేసి సేవకు సపోర్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ నేను సేవలు చేస్తాను, ఐఎమ్ నాట్, నేను సేవకు పనికిరాను, నేను ఇలా లోకానుసారంగా బతికేవాడిని, ఇలాగా తీర్మాలు వాడిని అక్కడికి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళి ఇన్ని తప్పులు చేశాను, నేను సేవకి ఐఎమ్ నాట్ ఫిట్ ఫర్ గాడ్ సర్వీస్, నేను సేవకు పనికిరాను, నాలంటూ సేవ చేయడం ఏంటని నాలో ఒక ఆలోచన కలిపింది బ్రదర్. అప్పుడు ఒకటే మాట అలా అన్నారు, ఏమో దేవుడి చిత్తమే మీద అంతా ఒక్క మాట, ఒక్క హోప్ బ్రదర్, ఏం కాదు, ఏమో ఒకవేళ నేను సేవలో కనుక అడుగు పెడితే అట్లీస్ట్ నేను సేవలోకి వస్తానంటే నా తండ్రికి ఉద్యోగం వస్తుందేమో, మళ్ళీ నా తండ్రికి ఆరోగ్యం వస్తేమో, నా కుటుంబం కొంచెం సెటిల్ అవుద్దేమో, ఏమి ఇదంతా కూడా నేను సేవకు రావాలని ఈ పిలిపేమిది అని ఒక్క హోప్, ఒక్క ఉన్న ఒక ఆలోచన, ఒక్క థాట్తో ఆ రోజంతా కూడా నేను ఇంటికాడే మోకాలేసి ప్రార్థన చేశాను. తెలిసి తెలియని ప్రార్థన, ఎస్యా మరి మా మమ్మీ మా డాడీ సేవ అంటున్నారు, నాకు సేవ తెలియదు, నాకు సేవ చేయడం రాదు, మరి వీళ్ళేమో సేవ అంటున్నారు, ఏమో నీ చిత్తం అయితే ఇలా నీ సేవలకు రావడం, ఒకవేళ నీ చిత్తమైతే ఈ ప్రాణం పోయే వరకు ఈ సన్ని అన్నవాడు నీ కొరకు బతుకుతాడు, చచ్చిపోయే వరకు కూడా వెనకడిగేడు ఎక్కడ కూడా, లేదా నేనే ఎక్కడ దిక్కుని పోతాను, నా కుటుంబాన్ని పోషించుకుంటాను, నేను కొంతకాలం ఎదురు చూస్తాను, ఆ కొంతకాలం నా తండ్రికి ఉద్యోగం ఇచ్చి
మళ్ళీ నా తండ్రికి ఆరోగ్యం ఇచ్చి నా కుటుంబాన్ని ఒకప్పుడు ఎలా ఉందో అలా బ్లెస్ చేస్తే నా ఫుల్ టైం చచ్చిపోయే వరకు కూడా నీ సేవ కొరకే బతుకుతానని చెప్పి ఒక బలమైన నిర్ణయం తీసుకున్నాను బ్రదర్. ఆ నైట్ తీర్మానం తీసుకున్నాను. తీసుకుని నేను ఫ్రైడే కానవరం చర్చికి వచ్చేసాను, మా తాతయ్య వారి చర్చికి. అక్కడికి వెళ్ళిపోయి ఆ ఫ్రైడే నైట్ ప్రేయర్లో ఉన్నాను. ఫ్రైడే నైట్ నేను బిగినింగ్ ప్రేయర్లో మోకాలు వేసి ప్రార్థన చేశాను. బిగినింగ్ ప్రేయర్ అయిపోయింది, సాంగ్స్ అయిపోతున్నాయి, వర్షిప్ అయిపోతుంది, బట్ ఐఎమ్ ఇన్ ప్రేయింగ్. నేను ఇంకా మోకాల మీద ప్రార్థన, నాకు తెలియదు ప్రార్థన జరుగుతుంది, వాక్యం అయిపోయింది, ముగింపు ప్రార్థన అయిపోయింది, ఆయన కూడా స్టిల్ నేను నీలోని ప్రేయర్లో ఉన్నాను. అందరూ వెళ్ళిపోయారు కానీ ఇంకా నీలోని ప్రేయర్లో ఉన్నాను. తాతయ్య అమ్మ తీసుకొచ్చి కిందకి ఏంటన్నా ఏంటంతసేపు ప్రేయర్లో ఉన్నావు, ఏం జరుగుతుంది ఏంటంటే నేను ఆ రోజు నైట్ మళ్ళీ రూమ్లోకి వచ్చి వాళ్ళు వెళ్ళిపోయారు, ఆయన కూడా మోకాలేసి ప్రార్థన చేస్తున్నాను. ఆ నైట్ హోలీ స్పిరిట్ నన్ను టచ్ చేసింది బ్రదర్. ఐఎమ్ ఫిల్డ్ విత్ హోలీ స్పిరిట్. ఆ దేవుడు పరిశుద్ధాత్మ తాకాడు. ఒకటే దేవుడు సహాయం చేసే ఇదే మాట, ఐఎమ్ ఫిల్డ్ విత్ హోలీ స్పిరిట్. ఆ రోజు పరిశుద్ధాత్మ పొందాను బ్రదర్ నేను. ఆ నైట్ ఆ మోకాల మీద ప్రార్థన చేసిన ప్రార్థన. ఆ రోజు ఆ మరుసటి రోజు నుంచి ప్రతిరోజు కూడా మందిరంలో ఉండేవాడిని, ప్రతిరోజు ప్రార్థన చేసేవాడిని. తండ్రి ఇప్పటికీ ఎప్పటికీ నాకు నీ సమాధానం అని చెప్పి అదే ప్రార్థన. కరెక్ట్గా నెల రోజుల్లో, అంటే యాక్చువల్గా ఒక వ్యక్తిని వాళ్ళు జాబ్లో తీసేస్తే డిస్మిస్ చేస్తే ఒక 5 years వరకు జాబ్ ఇవ్వరు కదా గవర్నమెంట్ ఆఫీసర్స్, ఎంక్వైరీ జరగాలి, ఎన్నెన్నో జరగాలి. కానీ నా తండ్రి జీవితంలో కరెక్ట్గా ఒక నెల రోజుల్లోనే కలెక్టర్ గారి నుంచి ఆదేశం రావడం, మీకు ఎక్కడ కావాలో చెప్పండి జాబ్ అక్కడే ఏమని ఒక ఫోన్ రావడం, నా డాడీకి ఎప్పుడైతే మాట్లాడబడిందో ఆయన హెల్త్ క్యూర్ అయిపోవడం, లిటరల్ 1 month లో ఇదంతా చేంజ్ అయిపోయింది. అసలు ఆ కలెక్టర్ గారు మళ్ళీ జాబ్ ఇవ్వడానికి గల కారణం ఏంటండి? మీ మీద కొంత తప్పుడు ఆరోపణ జరిగింది, మీ జాబ్ మళ్ళీ మీకు ఇస్తాము, మీరు ఎక్కడ కావాలని చెప్పండి అక్కడే వేస్తామని చెప్పారండి. ఆ ఒక్క మాటతో మా డాడీ చాలా హ్యాపీ ఫీల్. ఆ ఒక్క మాట నాకు చెవిన పడగానే ఇంకా ఇదే దేవుడి పిలిపేమో, ఈ మాట కొరకేమో, నేను ఈ టర్న్ పాయింట్ కోసమేమో దేవుడు నన్ను పిలుచుకోని చెప్పి నా డాడీని ఇలా ఈ చిన్న ముళ్ళు నా కుటుంబంలో పెట్టాడేమో. అంటే నాడు యోబు జీవితంలో ఎలా అయితే తన యొక్క యథార్థమైన జీవితం తెలియజేయడానికి ప్రజలకి ఎన్ని శోధనలు వచ్చి ఎన్ని కష్టం వచ్చిన దేవుడిచే విడిచిపెట్టుకున్నాలని ఒక టర్నింగ్ పాయింట్ ఎలాగేమో నా లైఫ్లో కూడా ఇదేమని చెప్పి ఆ టైంలో తీసుకున్న డిసిషన్ బ్రదర్ అది. ఇంకా కాలేజ్కి వెళ్ళడం మానేశాను, అన్ని విడిచిపెట్టేశాను. ఆ రోజు మోకాలు వేసి కన్నీరు ఖర్చు ప్రార్థన చేసింది దేవుడికి, తండ్రి నువ్వు నన్ను సేవకు పిలుచుకుంటున్నావు, ఇంకెక్కడ మొదలుకొని నా ప్రాణం పోయే వరకు, ఈ సన్ని అన్న కూడా చచ్చిపోయే వరకు కూడా నీ కొరకే బతుకుతాడు. కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఎన్ని వచ్చినా పర్లేదు, ప్రాణం పోయినా పర్లేదు, నీ కొరకు బతుకుతాను. నా తండ్రిని బతికించో, నా కుటుంబాన్ని నిలబెట్టో, ఇది నీ పిలుపు అనుకుంటా అని చెప్పి ఆ రోజు తీసుకున్న డెసిషన్ బ్రదర్. ఆ తర్వాత వెంటనే ఒక 6 months గ్యాప్ తీసుకుని ముంబై బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళిపోయాను బ్రదర్. వైభవంలో ఒక 6 months యూత్ విత్ మిషన్ లో ఒక 6 months బైబిల్ ట్రైనింగ్ చేశాను బ్రదర్. తర్వాత వాళ్ళు అక్కడ ఉండిపోమన్నారు, నేను లేదండి నాకు పరిచయం ఉందని చెప్పి అక్కడి నుంచి వచ్చేసాను. వచ్చేసిన తర్వాత రాజానగరంలో సూర్యాపేటలో ఒక ఏరియా ఉంటుంది, స్లమ్ ఏరియా. అక్కడ అందరూ అడుక్కునే వాళ్ళు, చెత్త ఏరుకునే వాళ్ళు, అలాగ ఒక 40 కుటుంబాలు వాళ్ళ ఊరి నుంచి వెలివేస్తారు వాళ్ళని. అంటే వీళ్ళు ఇంత చిరాగ్గా ఉంటున్నారు, వీళ్ళు ఎక్కడ ఉండబెట్టి అని చెప్పి ఊరవతలకి వెళ్ళేసి ఒక కాలవ దగ్గర ఉంటారు వాళ్ళు. అక్కడ కరెంట్ ఉండదు, నీళ్ళు ఉండవు, ఏముండదు, చిన్న చిన్న పిల్లలతో. నేను ఆ దారంటే వెళ్ళి కొన్ని సార్లు చిన్న చిన్న పిల్లలు సారా ప్యాకెట్లు తాగేవారు బ్రదర్, 4, 5, 6 సంవత్సరాల పిల్లలు. నాకు బాధేసింది, ఇదేంటి వీళ్ళకి ఎవరో చెప్పేవారు లేరు, ఇంతమంది సేవకులు ఉన్నారు ఇక్కడ, ఇంతమంది ఊర్లో ఇంతమంది ఉన్నారు, కనీసం ఇక్కడికి వచ్చి వీళ్ళని పట్టించుకొని లేరు. దేవుడు ఏమన్నా నిజమైన భక్తి ఏంటి, దరిద్ర లేని సువార్త ప్రకటించమన్నారు, పేదవాళ్ళకి వాక్యం చెప్పండి, కానీ వీళ్ళని ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పి చాలా బాధేసి నేనే ఒక రోజు వెళ్ళి వాళ్ళందరికీ కొన్ని స్నాక్స్ పట్టుకెళ్ళి వాళ్ళందరికీ పెట్టి చిన్న ప్రార్థన చేసి, అమ్మ దేవుని తెలుసుకోండి, ఇది కరెక్ట్ కాదు, దేవుడు ఉన్నాడు, నిజమైన దేవుడు ఉన్నాడు, మీరు ఎలా కాదు అని చెప్పి అలాగ ప్రతిరోజు వెళ్ళడం, చిన్న చిన్న ప్రార్థన చేయడం, వాళ్ళకి నాకు తెలిసిన మాటలు కొన్ని మాటలు, బైబిల్ ట్రైనింగ్ నేర్చుకున్న మాటలు కొన్ని చెప్పడం, అలాగా కొంచెం కొంచెంగా వాళ్ళు ఒక ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొచ్చింది బ్రదర్. ప్రేయర్ చేయడం, కొంతసేపు కొన్ని స్నాక్స్ పెట్టడం, అలాగా త్రాగువారు, తిరిగేవారు, వ్యసనాలకు గురైపోయిన వాళ్ళు, ప్రాస్టిట్యూట్, వ్యభిచారం చేసేవాళ్ళు, ఇలాగ ఉన్న జీవితాలు కొంచెం కొంచెంగా దేవుని తెలుసుకోవడం, అలాగా దేవుళ్ళు మలచడం, అలా కొంతమంది బాప్తీసం తీసుకోవడం, వాళ్ళందరూ కూడా అలాగ ఒక 1 year అలాగ మినిస్ట్రీ చేశాను కదా. డెహ్రాడూన్లో డూన్ బైబిల్ కాలేజ్ అని చెప్పి ATA సర్టిఫైడ్ ఏషియన్ థియాలజీ అసోసియేషన్లో నేను ఒక 3 years బీటెక్ చేశాను కదా, బ్యాచ్ ఆఫ్ థియాలజీ. 3 years అక్కడే కూడా నాది గ్రాడ్యుయేషన్ కూడా అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇంకా ఫుల్ టైమ్గా ఒక 100 ప్రసంగాలు చెప్పాను, అనేక చోట్లకి వెళ్ళి. ఎన్నో కాల్స్ వచ్చాయి, నేను చంపేస్తామన్నారు, బెదిరింపులు వచ్చినాయి. ఇప్పటికీ నా ఇన్స్టాగ్రామ్లో నా మెసేజ్కి వెళ్తే మా అమ్మని, మా నాన్నని, మా చెల్లిని, మా అక్కని కూడా పచ్చి బూతులు,
పచ్చి బూతులు తిట్టడం, ఓకే. ఆ మాటలు కూడా వర్ణించలేము అలాంటి మాటలు. ఓకే. సేవకి వెళ్తే చంపేస్తామని ఫోన్లు, కాల్స్, నువ్వు ఏ మీటింగ్కి వెళ్తావు, ఆ మీటింగ్ వస్తే నేను చంపేస్తాం, పలానా మీటింగ్ అడ్రస్ ఇది, కలతలకు వచ్చేయండి చంపేయండి అని కూడా అన్నా. ఎవరు రాలేదు, ఎవరు చంపలేదు. ఓకే. అలాగా ఆ సేవ అంతా అలా ముందుకు వెళ్ళిపోవడం, అలాగా బీటెచ్ అయిపోయింది. తర్వాత ఒక 2 years అలాగా సువార్తలకు వెళ్ళడం, ప్రసంగాలు చేయడం అలా చేశాను. లాస్ట్ ఇయర్ మే నెలలోనే నాకు అనిపించింది కొన్ని ఆత్మలు రక్షించాలి, కొన్ని ఆత్మలు దేవునికి అప్పగించాలి, దేవుని చేతికి. ఇంక ఎప్పుడు మనం చనిపోతాం తెలియదు, ఈ రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు. దేవుని రాకడ కొన్ని ఆత్మ చేతకి అప్పగించని చెప్పి రాజనగరంలో ఒక రెంట్కి ఒక హాల్ తీసుకున్నాం కదా. 2 లక్షలు చెప్పారు హాల్. ఓన్లీ అడ్వాన్స్ 2 లక్షలు చెప్పారు. మనం ఎంత కేవలం అక్కడే ఇస్తామని చెప్పి చాలా ప్రార్థన చేశాను. ఆ ఊరంతా దిగుండి రాజనగరం అంతా చర్చి రెంట్ కోసం. ఒక ఆయన ఒక మాట అన్నాడు, బ్రాందీ షాప్కి ఇస్తాను కానీ చర్చికి మాత్రమే అన్నాడు. ఆ నైట్ అంతా కూడా మోకలు చాలా ప్రార్థించింది, తండ్రి ఇంత దౌర్భాగ్యంలో ఉన్నామా, ఒక బ్రాందీ షాప్కి ఇస్తారంట, ఒక రికార్డింగ్ డ్యాన్స్కి ఇస్తారంట, ప్రజలు పాడు చేసే వాటికి ఇస్తారంట, కానీ ప్రజల జీవితాన్ని బాగు చేసేదానికి ఇవ్వరంట. ఏంటి తండ్రి అని చెప్పి చాలా ఇచ్చాను. ఆయన ఒకటే మాట అన్నాడు, బ్రాందీ షాప్కి ఇస్తాను కానీ చర్చికి ఉన్నాడు. ఆ మాట ఇక్కడ గుండెలో పెట్టుకున్నాను. ఎలాగైనా రాజాలో చర్చి స్టార్ట్ చేయాలి, నా దేవుడు గొప్పవాడని తెలియచేయాలని చెప్పి, ఎంత డబ్బైనా పర్లేదని చెప్పి. ఆ టైంలో ఒక బైక్ ఉండేది బ్రదర్, బైక్ అమ్మేశాను. చేతికి ఒక ఉంగరం ఉండేది, ఆ ఉంగరం అమ్మేశాను. 1 లక్ష రూపాయలు బయట లోన్ పెట్టాను. ఆ 2 లక్షలు తెచ్చి వాళ్ళకి ఇచ్చానండి. ఇచ్చి నెలకి 16,500 అండి రెంట్. నేను తీసుకున్న హాల్ 3,100 కరెంట్ బిల్ వచ్చేది, 20,000 లైవ్ ఇవ్వడానికి వచ్చి వాళ్ళు 10,000 వాళ్ళకి, ఆర్కెస్ట్రా వాళ్ళకి అలా 40,000 బ్రదర్ నెలకి కట్టాల్సింది ఆ హాల్కి. ఎలా పరిచయం చేసిన తెలియదు. అలాగా 4-5 వచ్చేవారు, సువార్త ప్రకటించేవాడిని. నెలంతా 4 వారాలు ఎంతేనండి, 4 వారాలకు 40,000 అయ్యేదండి. ఎలా కట్టువని కూడా తెలియదు కదా. ప్రార్థనే, విశ్వాసమే, తండ్రి నువ్వే చేస్తావు. ఒక నెల అయిపోయింది, 1 month అయిపోయింది. ఇంకో 4 రోజులు టైం ఇచ్చాడు, ఈ టైంలో కట్టాలి. నాకంటే ఎవరు లేరు, ఎవరు కట్టలు ఎవరు లేరు. అలా మోకలేసి ప్రార్థన చేయడమే. ఒక ఆమె ఫోన్ చేసింది, బాబు ప్రార్థన చేయడానికి రండి అన్నారు. వెళ్ళాను. చెవులీలకు తీసేసిందండి గోల్డ్. చెవుకున్న చెవులు తీసి చేతికి ఇచ్చేసి, బాబు అమ్మేసుకుని రెంట్ కట్టండి అన్న. ఏడ్చాను బ్రదర్. నిజంగా దేవుడు ఆయన మీద విశ్వాసం కలిగి ఉంటే, ఆయన మీద నమ్మించితే ఇలాగ ఆయన నడిపిస్తాడా. ఈ చర్చ్ నడిపిస్తున్నప్పుడు మరి మీకు వ్యతిరేకలు వచ్చినాయి బ్రదర్? చాలా వ్యతిరేకతలు. నా చర్చిని ఆపడం చూశారు, ఎక్కడెక్కడ కంప్లైంట్ ఇచ్చేవారు, చాలా ఇబ్బందులు పెట్టారు. ఆయన కూడా ధైర్యంగానే ముందుకు వచ్చారండి. తర్వాత ఒక టైం పీరియడ్, ఆ టైం అయిపోయింది, అక్కడ కాలం అయిపోయింది. ఇంకా రెంట్ మనం తీసుకున్న టైం అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి బయటకు వచ్చేద్దాము, ఎందుకంటే చాలా రెంట్ అయిపోతుంది అని చెప్పి, పక్కనే మా తెలిసిన రిలేటివ్స్ ల్యాండ్ ఒకటి ఉందండి, అక్కడికి వచ్చేద్దామని చెప్పి మేము ఆ మెటీరియల్ అంతా తీసేసుకున్నాం, పక్కకి తీసాం. సడన్ గా ల్యాండ్ ఇద్దామన్న టైంలో వాళ్ళు లేరు ఇక్కడ. ఒక ఆదివారం చర్చ్ ఎక్కడ పెట్టాలో కూడా తెలియదు. ఎక్విప్మెంట్ అంతా కూడా లక్షల ఎక్విప్మెంట్ మన దగ్గర ఉన్నదంతా, ఎక్కడ పెట్టాలో కూడా తెలియదు. ఖాళీ చేసేమన్నారు, ఖాళీ చేసేసాం. చర్చ్ ఎక్కడ పెట్టాలో కూడా తెలియదు. తీసేసి ఒక ఇంటి దగ్గర మెటీరియల్ పెట్టేసిన తర్వాత అక్కడ ఆ స్థలంలో ప్రేయర్ పెట్టాం బ్రదర్. మేము ఎవరైతే స్థలం ఇస్తున్నారో అదంతా కూడా పందులు అన్ని ఉన్న ఏరియా అనమాట, మొత్తం స్మెల్ అంతా కూడా. కానీ ఒకటి, దేవుడి పని ఆగకూడదు, ఆరాధన ఆగకూడదు, అదొక్కటి కమిట్మెంట్ నాలో ఉన్నది. ఎలాగైనా పని జరగాలి. వెళ్ళాం బ్రదర్, అక్కడ ఎవరు మనకు తెలియదు, కరెంట్ ఇచ్చేవాళ్ళు లేరు. ఒక 4 వెళ్ళాం, ఎవరు కూడా కరెంట్ ఇవ్వనన్నారు. అలా మోకాళ్ళేసి ఆ స్థలం అని ప్రార్థన చేసాం. ఒక ఆమె వచ్చి, బాబు రండి కరెంట్ ఇస్తామన్నారు. ఆ రోజు ప్రేయర్ పెట్టాము. ప్రేయర్ పెట్టిన తర్వాత అలా ఒక 4 వారాలు జరిగించామండి. ఒక నెల జరిగించాం కష్టంతో. ప్రార్థనకు రావడం, చైర్లు పెట్టడం, మోయడం, మళ్ళీ పట్టుకెళ్ళడం, అలా జరిగించడమే. ప్రజలు వచ్చి ఆ కుళ్ళి కొంపులో, ఆ వాసనలో, ఆ ఇబ్బందులు అలా కూర్చోవడం. ఒకరోజు ప్రేయర్ వాక్యం ముగించేటప్పటికి పెద్ద వర్షం వచ్చేసిందండి. ఎక్కడికి వెళ్ళాలి తెలియలేదు. ఒక పక్కన ఆర్కెస్ట్రా టీం ఉంది, ఒక పక్కన లైవ్ ఎక్విప్మెంట్ ఉంది, ఒక పక్కన సౌండ్, లైట్స్, ఇవంతా మొత్తం తడిచిపోయింది బ్రదర్. కళ్ళంటే నీరు వచ్చింది. ఆ రోజు ఏడ్చాము, ఏంటంటే ఇంత పరిస్థితి ఏంటని చెప్పి. ఇంక వెంటనే షెడ్ వేద్దాం చిన్నది, అట్లీస్ట్ ఒక నీడ అని చెప్పి, డబ్బులు లేకపోయినా అప్పు అడిగి తెచ్చి కొంత మెట్టలు కొని అక్కడ పెట్టామండి. పెట్టి పోల్స్ వేసామండి. వేసిన తర్వాత కొంతమంది ఆ లోకల్ ఉన్న వాళ్ళే, క్రైస్తవులే, బయట వాళ్ళు కూడా కాదండి, క్రైస్తవులే కంప్లైంట్ పెట్టారండి పంచాయతీకి, ఇక్కడ చర్చ్ పెడుతున్నారని. ఆ లోకల్ ఉన్న వాళ్ళు కొంతమంది వచ్చి కడుతున్న మందిరం ఆపేశారండి.
ఎక్కడికి వెళ్ళాలి కూడా తెలియలేదు. ఓకే. మొత్తం మా ఊర్లో ఉన్న పెద్దోళ్ళందరూ వచ్చేసారు, వచ్చి ఇక్కడ మీరు పెట్టడానికి వీల్లేదు, ఇది కడితే ఒప్పుకోమని చెప్పి పని ఆపేశారు. అప్పుడు నేను నాకు ఒకటే అనుకున్నాను, ఒక్కరోజు నా తండ్రి ఆ సిచ్యువేషన్లో ఒక దేవుడి దగ్గర కమిట్మెంట్ తీసుకున్నాను, ప్రాణం పోయినా సేవలు ఎక్కడ వెనకడిగకూడదు, ఈ ఊపిరాగిపోయే వరకు. ఈ ప్రాణం ఇంకా బతికే ఉంది కదా, నేను బ్రతికే ఉన్నాను కదా, అయినా పర్లేదు, చచ్చిపోయే వరకు కూడా పోరాడతాను. చచ్చిపోయే వరకు కూడా ఆపుతారా ఆపని, కానీ దేవుడి పని ఆగదు, మందిరం ఆగదు. కొడతారా కొట్టనే, తిడతారా తిట్టనే, చంపుతారా చంపనే, కానీ దేవుడి పని ఆగదు అని చెప్పి ఆ కమిట్మెంట్ తోటే ఆ చర్చ అలాగా ఆపేస్తారండి. తర్వాత చాలా ప్రయత్నం చేసాం, కానీ పర్మిషన్ ఇవ్వలేదు. తర్వాత నన్ను ఏదో ఒకలా ఇబ్బంది పెట్టలేని పోలీస్ స్టేషన్లో కూడా నేను ఒక పెళ్లికి ప్రార్థన చేయడానికి వెళ్తే ఆ పెళ్లికి వెళ్ళినా కూడా నా మీద కంప్లైంట్ పెట్టించి నన్ను స్టేషన్ కూడా ఈడ్చుకెళ్ళారండి. పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ పెట్టించారండి. ఓకే. స్టేషన్ కూడా తీసుకెళ్తే మళ్ళీ మాట్లాడి కొద్దిసేపు అంటే నా లైఫ్ డిస్ట్రాయ్ చేయాలని, నా లైఫ్ పాడు చేయాలని పని ఆపించారు, మందిరం ఆపించారు, కంప్లైంట్లు పెట్టించారు. ఆ లోకల్ ఉన్న ఫెలోషిప్లతో కూడా కొన్ని గొడవలు పెట్టించి పని ఆపి చేయడం చూసారు. ఊర్లో పెద్దలతో పని ఆపించారు. ఇన్ని శోధనలు అంటే బ్రదర్ ఏడ్చేవాడిని రోజు ఇంటికాడ మోకాలు వేసి. ఏంటంటే నీ పనే కదా, నేనేమి తప్పు పని చేయట్లేదు, నీ మాటలు 10 మందికి చెప్తానంటే దీనికి ఇన్ని వ్యతిరేకత, సరే తండ్రి ఎన్ని కష్టాలు వచ్చినా పర్లేదు నీ పని ఆపలని చెప్పి ఒకటే ఆలోచన, ఒకటే దర్శనంతో ఇప్పటికీ ఆ పని ఇంకా అవ్వలేదు బ్రదర్. స్టిల్ చర్చ్కి ఆ పోల్స్ వేసి ఉంచాం, ఇప్పటికీ పైన రేకేయలేదండి. ఓకే. ఇప్పటికీ ఆ వ్యతిరేకత అలా ఉంది. కానీ ఒకటి ఆ హాల్లో ఉన్నప్పుడు ఒక 15 మంది వచ్చారు బ్రదర్, 10 మంది అంతే. కానీ ఇప్పుడు బయట పెట్టిన తర్వాత సువార్త అనేక మంది ప్రకటించబడింది. ఇప్పుడు చైర్ సరిపోవట్లేదండి, దేవుని యొక్క పని అలా జరుగుతుంది. సో ఇప్పటికే నేను ఒకటే కమిట్మెంట్, ఈ ప్రాణం ఉన్నంత వరకు పోరాడతాం, ఈ ప్రాణం ఉన్నంత వరకు సువార్త ప్రకటించబడాలి, దేవుడి మాట తెలియచేయాలి, ఈ వాక్యం ప్రకటించబడాలి. ఎవరు అన్నా పర్లేదు, ఎన్ని వచ్చినా పర్లేదు, ఆపుతారా ఆపని, కొడతారా కొట్టని, తిడతారా తిట్టని, చంపుతారా చంపని. మన కొరకు క్రీస్తే చనిపోయాడు, మన కొరకు ఆయన ప్రాణం విడియాడు. ఎంతో మంది అపోస్తులు సేవ కొరకు ఎన్నో త్యాగాలు చేస్తారు. నేను ఇప్పటికీ సేవలో ఒకటే అనుకుంటున్నాను, ఆనాడు సార్వత్రిక సంఘం దేవుడి కొరకు ఎలాగైతే పనిచేస్తుందో నేను కూడా ఆ సార్వత్రిక సంఘంలో పనిచేయాలి. అపోస్తులు ఎలాగైతే పరిచయం చేస్తారో, ప్రాణాలు పెట్టారో దేవుడి కోసం, అలా నేను కూడా ఆయన కొరకు పనిచేయాలి. ఏదో వ్యాపారం కోసమో, లేకపోతే ఏదో మన స్వార్థం కోసమో, ఫేమ్ కోసమో, లేకపోతే మనం ఏదో గొప్ప వాళ్ళు అవ్వాలని కాదు, కానీ దేవుని మాట ఈ ఊపిరినంత వరకు 10 మందికి తెలిసేయాలి. ఆ ఒక్క కమిట్మెంట్తో నాకు ఏ జాబ్ లేదు కదా, నాకంటే ఏ సపోర్ట్ లేదు, నా దేవుడే నాకు సపోర్ట్. ఇంతకాలము ఇంత పరిచయం చేస్తానంటే అది కేవలం దేవుడిచ్చిన కృప మాత్రమే. నేను ఎక్కడికి స్వార్థకైనా ₹1 తీసుకోను, అడగను కూడా, డిమాండ్ చేయము. ఎంతో మంది అడుగుతారు, బ్రదర్ ఎంత కావాలంటారు, బ్రదర్ మీరు ఎంత ఇచ్చినా పర్లేదు. అలాగే ఎన్నో మీటింగ్స్కి వచ్చిన సొంత డబ్బులు పెట్టుకుని స్వార్థ ఇప్పటికైతే ప్రస్తుతానికి అలా వెళ్తుంది. మరి ఇప్పుడు పరిచర్య ఎక్కడ సాగుతుందండి? పరిచర్య అయితే ప్రస్తుతానికి రాజనగరంలో సేవ జరుగుతుందండి. ఇప్పుడు రాజమండ్రిలో కూడా ఇంకొక పరిచర్య ప్రారంభించాలని ల్యాండ్ కోసం చూస్తున్నాం, ఇంకా దొరకలేదు. కానవరంలో పెద్ద చర్చ్ ఉంది, అది మా తాతయ్య గారిది, అది కూడా చూసుకుంటాను. ఇప్పుడు నేను స్థాపించింది రాజనగరం, తర్వాత రాజమండ్రిలో కూడా ఒక 100 మంది అనాథ పిల్లలు ఉన్నారండి. వాళ్ళని నేను దాదాపుగా ఒక 5 years నుంచి నేనే వాళ్ళని పోషిస్తున్నాను. ఒక 100 మంది అనాథ పిల్లలు అంటే వీళ్ళే బయట చెత్త ఏరుకోవడం, కార్లు ప్రతి వారం పట్టుకెళ్ళి కొంచెం భోజనం పెట్టడం, వాళ్ళకి కొంచెం ప్రేయర్ చేయడం, వాళ్ళని నడిపించడం. కరోనా టైంలో ఒక 3 villagesని అడాప్ట్ చేసుకోవడం, ఆ ఊర్లో అందరికీ బియ్యం ఇవ్వడం, ఎంతో మందికి హెల్ప్ చేయడం, ఒక పక్కన సువార్త ప్రకటించడం, ఒక పక్కన హెల్ప్ చేయడం, ఒక పక్కన సోషల్గా కొంతమందికి హెల్ప్ చేసుకుంటూ, ఒక పక్కన సువార్త ప్రకటిస్తూ ఈ సన్నీ అనే వ్యక్తి ఈరోజు సేవ పరిచయలో యవన వయసులో దేవుడి పని ఇలా జరిగిస్తున్నానండి. నిజంగా ఈరోజు నేను చాలా సంతోషిస్తాను బ్రదర్, ఎందుకంటే ఒకప్పుడు నేను ఎవరమైతే భయంకరమైన చోట్లకు వెళ్ళకూడని ప్రదేశాల్లో వెళ్ళి అక్కడ డొప్పులు వాయిస్తూ ఆ దేవుని ప్రేస్ చేస్తూ మేము డొప్పులు వాయిస్తూ ఎంతో చిల్లరగా బ్రతికే వాళ్ళము, ఈరోజు నిజంగా వాళ్ళనే ఈ రోజు ఒక టీమ్గా ఫామ్ చేసి ఒక ప్రేయర్ టీమ్గా ఒక సువార్త కోసం అనేక చోట్లకు తిప్పుతున్నాను. మేమంతా కూడా ఒక టీమ్గా ఫామ్ అయ్యి ప్రతి నెల కూడా ఒక్కొక్క చోటకు వెళ్ళి సువార్తను కూడా ప్రకటించడానికి దేవుడు మాకు సహాయం చేశాడు. దాంట్లో కొంతమంది సింగర్స్ ఉన్నారు, కొంతమంది ప్యాడ్స్ వాయించే వాళ్ళు ఉన్నారు, కీబోర్డ్ వాయించే వాళ్ళు ఉన్నారు, తర్వాత లైవ్ టీమ్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు, మీడియా వాళ్ళు ఉన్నారు, తర్వాత సేవ పరిచయలో వాడడానికి అనేక మంది రోజు దేవుడు ఇచ్చాడు. ఎవరమైతే ఒకప్పుడు లోకానుసారంగా ఉంటూ తీర్మారు వాసి తిరిగే వాళ్ళము, అదే వ్యక్తులు ఈరోజు దేవుని కొరకు ఒక బలమైన యవనస్తులుగా దేవుని పరిచయం చేస్తున్నారు. అందరిని వచ్చి చాలా సంతోషిస్తున్నాం. ఇట్స్ లైక్ దేవుడు ట్రాన్స్ఫర్మేషన్, ఆయన మార్పే మమ్మల్ని ఈరోజు
దేవుని ఇలా నడిపిస్తున్నాను. సో ఈరోజు ఒకటే చెప్తాను, ఎంతో మంది యవనస్తులు ఉన్నారు, సేవలకు రావాల్సిన వాళ్ళు ఉన్నారు. సో నేను ఒకటే చెప్తాను, సేవ చేయాలనుకుంటే లోకానుసారంగా చచ్చిపోతేనే కానీ సేవలకు రాలేరు. సేవలకు వస్తే రెండు, ఒకటి అమ్మాయి, ఒకటి డబ్బు, ఈ రెండు వెంటాడతాయి. ఈ రెండు చంపుకోకపోతే సేవలోకి ముందుకెళ్ళారు. ఈ రెండే మన బలహీనత సేవలో, ఒకటి అమ్మాయి, ఒకటి డబ్బు. ఈ రెండు విషయాల్లోనే సేవకుడు పడిపోతాడు. ఈ రెండు విషయాల్లోనే సేవకుడు దిగజారిపోతాడు. డబ్బు ఇస్తారని చెప్పి ఏదైనా చేయడానికి సిద్ధపడతాడు. ఒక అమ్మాయి పిలిచిందని చెప్పి ఏది చేయడానికి సిద్ధపడతాడు. ఈ రెండు విషయాల్లో కంట్రోల్ ఉంటే వాడి సేవను ఎవ్వడు ఆపలేడు. సాతానుడు కాదు కదా, ఆడ తాత ముత్తాత వచ్చిన ఎవరు ఆపలేరు. దేవుడి కోసం ప్రాణం ఉన్నంత వరకు నమ్మకంగా పనిచేస్తే దేవుడు ఉన్నత శిఖరాన్ని తీసుకెళ్తాడు. దానికి నేను నిదర్శనం. ఒకప్పుడు వేసుకోవడానికి బట్టలు ఉండేవి కాదు, తినడానికి తిండి ఉండేది కాదు, సైకిల్ మీద నడుచుకుంటూ వెళ్ళిన పరిచర్య ఈరోజు నేను కారు మీద సేవకి వెళ్తున్నానంటే అది కేవలం నా దేవుడు నడిపించాడు. ఆయన చూపిన కృప, ఆయన చూపిన సహాయమే. ఈరోజు ఈ ప్రాణం ఉన్నంత వరకు ఈ సన్ని అనేవాడు దేవుడి కోసం బతుకుతాడు. మీరు కూడా నాకులాగా దేవుడి పరిచయం చేయాలనుకుంటే లోకానుసారంగా చస్తేనే కానీ దేవుడు బ్రతకలేరు. లోకంలో చావండి, దేవుడి కోసం బ్రతకండి. దేవుడు అక్కడ సమీపంగా ఉంది. ఎంతకాలం మీరు పనిచేస్తారో ఉన్నంతకాలం నమ్మకంగా పనిచేయండి. ఒక అపోస్తుడైన పౌలు సేవ కొరకు ఎలాగైతే తన ప్రాణం పెట్టడానికి వెనకాలేదు, మీరు కూడా అలా పనిచేయండి. తప్పనిసరిగా ఒక దినమున దీనికి పడ్డ కష్టం పరలోక రాజ్యాలు మీరు చూస్తారు. అట్టి కోపదలు మీకు, మీ కుటుంబాలకు దేవుడు దయచేయను కాక. చక్కటి అవకాశం ఇచ్చిన జోషి గారికి మరొకసారి ప్రభుపేట నా వందనాలు. చాలా థ్యాంక్స్ బ్రదర్. ఇప్పుడు వరకు కూడా మీ అమూల్యమైన సాక్ష్యాన్ని చూస్తున్న వీక్షకులకు, వింటున్న నాకు కూడా పంచుకున్నందుకు ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. దయచేసి అనేక మందికి ఈ వీడియో షేర్ చేయండి. షేర్ చేయడం ద్వారా కొంతమందికైనా మీ ద్వారా సువార్త వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అందరికీ ప్రైజ్ ద లార్డ్.